నేను లోపల ఉన్నాను, మొత్తం ఇది ఉంది, అంటే వాళ్ళు ఐరన్ రాడ్ లాగా వేసి కేజ్ చేశారు, పెద్ద కేజు. కెమెరాకి మట్టు ఆ కేజ్ ఓపెన్, మిగతా వాళ్ళందరూ బయట, నేను మట్టుకు లోపల. నా అమ్మాయికి ఏమైనా అయిపోతే నేను ఏం చేస్తే ఒకే ఏడుపు. మా అమ్మ బయట వదలండి, నేను చెప్తున్నాను ఊరుకోమ్మా కొంచెం ఉండు, వస్తున్నాను ఉండు అంటున్నాను. మా అమ్మ చేసిన గొడవ ఎన్టీ రామారావు గారికి తెలిసిపోయింది. అప్పుడు ప్రతి టైం మేకప్ రూమ్కి వెళ్ళరు, అప్పుడు ఎవరికి క్యారవన్ లేదు, అందరూ బయటే సెట్కి బయట ఉన్న చెట్టు కింద అందరూ కూర్చుని ఉంటారు, ఒక ఫ్యాన్ ఉంటుంది. అని ఏమిటి రాధ ఏడుస్తుంది, ఏమిటి అని లేసి వచ్చారు. ఏమిటి రాధా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. అమ్మది చూడు నా బిడ్డలు లోపల వదిలేశారు, పులి అంతా ఉంది, అది పులిని తినేస్తుంది, నీకు తెలియదు, నువ్వు బయటకు పో, ఏం చెయ్యదు అది. ఏంటి చెప్పు, భయపడుతున్నావా అని అడిగారు. లేదు నేను భయపడలేదు అన్నాను. చూసావా భయపడదు, నువ్వు ఊరికే ఏడిచి ఆ పులి నువ్వు భయపడతావు, నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అమ్మని తీసుకెళ్లారు. డైరెక్టర్ దగ్గర త్వరగా తీయండి, ఆయనతోనే చిన్న పాప కదా, త్వరగా ఫినిష్ చేయండి అని చెప్పి, అలా ఒక వెరీ నైస్ పర్సన్. తర్వాత కథానాయకుడు చాలా ఇంకా క్లోజ్ గా, ఎందుకంటే శకుంతలలో అతనితో ఎక్కువ సీన్స్ లేదు, బట్ కథానాయకుడిలో మా బాబాయ్ కదా. రామారావు గారి సెట్లో ఉంటే మాకు ఏ హ్యాపీ అంటే 3 గంటలకి మంచి మిరపకాయ బజ్జీలు, జిలేబీలు అంతా ఫ్రెష్ గా అక్కడే చేస్తారు. అతను ఉంటే మటుకు భోజనం మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది సెట్స్ లో, చాలా హ్యాపీ అనమాట. పైగా అందరితో బాగా మాట్లాడతారు, చాలా అంటే నువ్వు పెద్ద చిన్న అని కాదు. ఇంకొకటి నేను అతని దగ్గర, నేను ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఒకటి నేర్చుకున్నాను, రామారావు గారి దగ్గర నేను రెస్పెక్ట్ నేర్చుకున్నాను. ఏమిటంటే ఒక లేడీస్ వచ్చారనుకోండి, ఇప్పుడు దే మైట్ బి అన్ ఆర్డినరీ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ కాదు, హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, ఏదో ఒక చిన్న రోల్ చేసేవాళ్ళు అనుకోండి, అతను లేచి నిలబడు. ఎందుకంటే వాళ్ళు నమస్కారం పెడతారు, ఇతరు నమస్కారం పెట్టి లేచి నిలబడేసి ఆవిడికి చేరేసేదాకా కూర్చోరు. ఈ భయం అందరూ చూసి రామారావు గారు సెట్ లో ఉంటే ఆడవాళ్ళు వస్తే చైర్ వెయ్యాలి, నోరు విప్పి చైర్ వెయ్యని ఏం చెప్పి వాళ్ళకి చైర్ వేసేదాకా నిలబడతారు. ఇప్పుడు అందరికి అండర్స్టాండ్ అయిపోతుంది, అమ్మ బాబోయ్ సార్ నిలబడుతున్నారు, అయితే ఎవరికో చైర్ వేయలేదు, ఎవరు అక్కడ ఒక నిలబడుతుందిరా, త్వరగెళ్ళి చైర్ వేయండిరా అని. అలాంటి ఒక మంచి, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించాలి అనేది రియల్లీ హీఈస్ ఫెంటాస్టిక్ అండి. తర్వాత మేము ఏకవీర అని ఒక పిక్చర్ అంటే చాలా ఆర్టిస్టులు తీసుకెళ్లారు షూటింగ్, ఎందుకంటే అది హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు రామారావు గారు కాదు, మీరు కుట్టిపద్మిని బుక్ తీసుకురండి, నాతో మాట్లాడాలంటే సరిగా ఈక్వల్ గా చెప్తుంది డైలాగ్ అని చెప్పి నన్ను, నా డేట్ అప్పుడు లేదు, నేను ఇక్కడ మెడ్రాస్ లో మలయాళం కన్నడం అన్ని చేస్తున్నాను. సో వాళ్ళు వెయిట్ చేసి నన్ను తీసుకెళ్లారు, తీసుకెళ్లి అది నేను అతనితో యాక్ట్ చేసిన చాలా మంచి ఎక్స్పీరియన్స్. పెద్ద పెద్ద పద్యాలు అది బై హార్ట్ చేసుకుని, ఆ పద్యాలు మనం టేక్ ఎక్కువ తీయకుండా అది చెప్పాలి. ఇంకా మంచి ఇంకొకటి ఏమిటంటే, ఏదైనా వేషం కావాలంటే 4 గంటలకు తీసుకెళ్లేవారు మమ్మల్ని రామారావు గారి ఇంటికి, క్లాక్ లేస్తారు. సో ఇంటికి వెళ్ళి మేమందరం వెయిట్ చేసేవాళ్ళం, 4:30కి బయటకు వస్తారు. అంటే సరే ఈ పిక్చర్ లో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉందంటండి, మీరు చెప్తే ఇచ్చేస్తాను, తప్పకుండా దీనికి చెప్పకుండా ఎవరికి చెప్తాం, దీనికి రికమెండేషన్ కావాలా, అలా చాలా ఒక ప్రీతిగా. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా ఆడేదాన్ని, భువనేశ్వరి, తర్వాత వచ్చి మన పురంధరేశ్వరి గారు. చిన్నప్పుడు ఇద్దరికి బాగా జరుగుతుంది గొడవ, పురంధరేశ్వరి అక్క వచ్చి మంచిది, ఆవిడ దగ్గర అక్కనా నాకు చెల్లెలు ఆవిడ తెలియదు, నాకు ఏజ్ వయసు నాకు, బట్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. భువనేశ్వరిని నేను మళ్ళీ వెళ్ళి చూడాలి చాలా ఆశ, భువనేశ్వరి అంటే చాలా ఇష్టం నాకు. కూచిపూడి క్లాస్ లో మేము నాట్యం నేర్చుకున్నాం, కానీ చీఫ్ మినిస్టర్ వైఫ్ అయిపోయింది. అప్పుడు వెళ్ళి చూస్తే ఏమైనా మనకు కావాలని అడుగుతున్నాం అని అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అని సిగ్గుపడి నేనే అడగలేదు. అసలు ఫ్రెండ్ గా ఆవిడని చూడాలని చాలా ఆశపడ్డాను. పురంధరేశ్వరి గారిని ఒకసారి నేను ఢిల్లీలో ఆవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను వేరే ఏదో పని మీద వెళ్ళాను, అప్పుడు పక్క రూమ్ లో ఆవిడ ఉన్నారు. అంటే నేను సరే అడిగి చూద్దాం, ఇంత దూరం వచ్చాం కదా గుర్తుంటుందో లేదో తెలియదని, ఇలా కుట్టిపద్మిని చూడాలంటున్నారు, నాకు అపాయింట్మెంట్ లేదండి వేరే పని మీద వచ్చాను, మీరు చెప్పండి అన్నాను. లోపల చెప్పి ఫినిష్ అయ్యే ముందు లేసి వచ్చేసాను. మా రామారావు గారి లాగే ఉన్నారే అని వచ్చి, ఏమిటండి మీరు రావాలి కదా లోపల, ఏమిటి మీరు అపాయింట్మెంట్ అంతా అడుగుతున్నారని చెప్పి వెంటనే కౌలించుకొని, మనకు అంతే కావాలండి, మేము అందరూ బాగున్నాం, డబ్బు కాదు, ఏం చెప్పేది ఆ ప్రేమ, ఆ ఫీలింగ్, ఆత్మీయం అది గుర్తుంటుంది ఎప్పుడు. ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ బాలకృష్ణ గారు ఎప్పుడు మెడ్రాస్కి ఏ అవార్డ్ ఫంక్షన్కి వచ్చినా ఎక్కడొచ్చినా బాగున్నావమ్మా అంటారు, బాగున్నానండి, సిగ్గుపడతాను అతని దగ్గర, బాగున్నావా అంటారు, బాగున్నాను. అవునండి, ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్ చూస్తూనే ఉంటాం సార్. మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ రామారావు గారితో ఏం జరిగిందంటే, ఒకసారి పెద్ద వర్షం వచ్చి ఎంటైర్ ఆంధ్ర కొట్టుకుపోయిందండి. అప్పుడు ఒక పెద్ద బస్సులో ముందు ఆర్టిస్టులు ఇప్పుడు ఎక్కరు, ఆ 10 బస్సులో ఎవరెవరు ఆర్టిస్టు, అంజలిదేవి గారు, దేవిక గారు, కృష్ణకుమారి గారు, సౌకర్ గారు, మన చెప్తూ వెళ్ళవచ్చు, వాణిశ్రీ గారు, అలాంటి ఆర్టిస్టులు, సావిత్రి గారు, ఇలా పెద్ద ఆర్టిస్టులు, మగవాళ్ళు అయితే కాంతారావు గారు, కృష్ణరాజు గారు, ప్రతి వాళ్ళు ఉన్నారు. మొత్తం ఆంధ్ర ఇండస్ట్రీని, అప్పుడు సార్ చీఫ్ మినిస్టర్ కూడా కాదు, మొత్తం ఒక 10 బస్సు
ఎంత హ్యాపీ ఆ 15 days. అందరూ పాటల్లో పనిష్మెంట్ ఏదేదో పెడతారు కదా, ఈ అంతాక్షరి లాగా పనిష్మెంట్ అయితే మన సావిత్రి గారిని దింపేశారు బస్సు నుంచి. ఆవిడ ఒక 1/2 kilometer నడుచుకుని రావాలి, అలాంటివి డాన్స్ చేయాలి, పాట పాడాలి. ఎస్పీబీ గారు, రమాప్రభ గారు చాలా ఆ 12-15 days వచ్చి అమేజింగ్ అండి. అప్పుడు నేను నిజంగా రామారావు గారికి ఉన్న ఆడియన్స్కి అతని మీద ఉన్న ప్రేమని చూశానండి. లారీలో రామారావు గారు, అంజలి గారు, సెంటర్లో నేను చిన్న బిడ్డ కాబట్టి అప్పుడు నేను చాలా లేత మనుషులు వచ్చి భలే పాపులారిటీ అప్పుడు. సో అందుకని సెంటర్లో చిన్న బిడ్డగా నన్ను నిలబెట్టేసి అలా ఆర్తీలు ఏమిటి, నమస్కారాలు ఏమిటి, బయట నుంచి రామారావు గారు మీరు హెల్ప్ చేయాలి, మీరు అందరూ మాకు చేయాలంటే అలా చెయ్యి నుంచి అలా తీసి వేసేవాళ్ళండి. అలా మన కృష్ణుడు అడిగితే ఎందుకు ఇవ్వమండి, మా రాముడు వచ్చాడు. నేను నిజంగానే అది ఇప్పుడు తలుచుకుంటే కూడా అలాంటి ఒక హీరోయిజం, అలాంటి ఒక కరిష్మా నేను ఎక్కడ చూడలేదు. అంటే మనం లేడీస్ అలా నగలు, జెంట్స్ పర్స్ అలా ఇచ్చేశారు. నమస్కారం, రోడ్ అంతా నమస్కారం. దేవుడు నడుచుకుని వస్తే ఎలా చేస్తారో ఇప్పుడు చెప్తే కూడా నాకు ఇదిగా ఉంది నిజంగానే. అలాంటిది దాని తర్వాత ఇంతవరకు ఐ వుడ్ పర్సనలీ సే దెర్ కెన్ నెవర్ బి అనదర్ ఎండ్. ఎందుకంటే అలాంటి ఒక ఆడియన్స్ దగ్గర ఆ దేవుడిగా నిలిచిపోయారు అతను, నాట్ యాజ్ యాక్టర్, దేవుడిగా నిలిచిపోయారు. అది పెద్ద విషయం. అది క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఎవరు ఇప్పుడు ఉన్నట్టు హైటెక్ అప్పుడు లేదు కదా. ఎప్పుడంటే మేకింగ్ అని కెమెరా తోడు దాని తర్వాత కలెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ 10 buses వచ్చిందండి. 10 buses. అది రామారావు గారు చాలా భయపడేవారు. అయ్యో ఇవన్నీ భద్రంగా తీసుకెళ్లి అప్పగించాలి, ఈయన అక్కడెక్కడ నిలబెడుతున్నా, ఏవైనా అయిపోతే ఏం చేసేది, ఇప్పుడు ఒక్క మాట చెప్పకూడదు, ఎవరైనా సరే ఇంత వచ్చింది ఇంతే ఇచ్చారు అని చెప్పకూడదు అని చెప్పి చాలా చాలా కేర్ఫుల్ గా దానికి మంచి టూర్ వెళ్తున్నాం కదా, ఒక ఊరు నుంచి గోరికి అది ఫాలో అవుతూ చాలా డే అండ్ నైట్ ఎవరు ఎప్పుడు నిద్రపోయారు తెలియదు. మాకు రూమ్ కి వస్తారు, బ్రేక్ఫాస్ట్ వచ్చిందామా అని ఇది చూసానండి. అంటే ఒక అక్యుమెన్షిప్ ఆఫ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీబడి చూడగలిగాను. ఇప్పుడు అలాంటి హీరోని ఎక్కడ, హౌ కెన్ వి సీ? ఉంటుంది, మాస్ ఉంటుంది, క్లాప్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఉంది. కానీ ఇలా నమస్కారాలు అనేది, ఇలా అతని కోసం నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేది అంత రెడీగా ఉన్నారు. దూకేంటే దూకేస్తారు. తర్వాత ఇక మద్రాసులో ఇల్లు ఉన్నప్పుడు కూడా తిరుపతికి వెళ్ళడం, ఆ బస్సు ఇక్కడ రావడం. 4:30-5 o'clock మేము వెళ్ళేవాళ్ళం కదా ఇంటికి యాక్టింగ్ గురించి అడగడానికి. అంత పిక్చర్స్కి చూస్తే బస్సులుగా నిలబడి ఉంటుంది. ఆ రోడ్ అంతా కోడంబాకంలో మొత్తం లైన్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు బయట దర్శనం ఇస్తారని చెప్పి తర్వాత బయట వచ్చి అతను నమస్కారం చేసి తర్వాత కారు ఎక్కి షూటింగ్కి వెళ్తారు. ఆ ఒక్క చూపుకి అలా నిలబడేవాళ్ళు. నా అమ్మని చూస్తే ఎప్పుడు చెప్పేవారు, మా ఆడబిడ్డ పని చేస్తుంది, కొంచెం మీరు జాగ్రత్తగా దానికి ఏదైనా కొంచెం సేవింగ్ చెయ్యండి, డబ్బంతా ఖర్చు పెట్టకండి, నగలు కొంచెం కొనండి, అలాంటి అడ్వైస్ అంతా ఇచ్చేవారు. అలాంటి ఒక మహానటితో నేను ఐ వాజ్ ఏబుల్ టు యాక్ట్ అండ్ మాట్లాడగలిగాను, అతను ఇలా కూర్చోగలిగాను. తలుచుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.